ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలునకు బండయు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం చదవబడినటువంటి లేఖనంలో. అలాగే మేపెడివాడును ప్రభువే, ఆయనే అనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు భక్తుడు. ఇశ్రాయేలుకు అనగా రక్షించబడినటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి ఆయన అలాంటి వాడు, బండ అనేటువంటి మాట. అంటే బండ అంటే ఏంటి? ఆయన మనకు ఆశ్రయమైనటువంటి వాడు. దావీదు కూడా 18వ కీర్తనలో నా కొండ, నా కోట, నా శైలము, నా రక్షణ దుర్గము అనేటువంటి మాటల్ని వాడాడు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు ఈ మాటల్ని ప్రభువుతో మాట్లాడుతూ ప్రార్థించాడు, దేవుని స్తుతించాడు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలు దేవునిని ఆశ్రయిస్తారు. దేవుడు వారికి ఒక బండగా, ఒక పర్వతం, ఎత్తైనటువంటి పర్వతం ఉన్నప్పుడు శత్రువు ఏ రీతిగా ఆ పర్వతం దాటి రాలేడో అలాగా దేవుని యొక్క కాపుదల, భద్రత నీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలులకు, దేవుని బిడ్డలకు ఆయన ఒక బండ, ఆయన ఆశ్రయదుర్గముగా, ఆయన కొండగా, ఆయన కోటగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మేపెడివాడుగా ఉన్నాడు. అంటే వారిని పోషించే దేవుడు, వారి పోషకుడిగా ఉన్నారు. మన విమోచకుడైనటువంటి దేవుడు మనల్ని పోషించేవాడు. నీ కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమలలో నీతో ఉన్నటువంటి దేవుడు. విమోచించబడినటువంటి నీవు దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, దేవుని కృపలో ఎప్పుడైతే ముందుకు వెళుతుంటావో, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను పోషిస్తుంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నీ చెయ్యి పట్టి నేను వెన్ను తట్టి నడిపించే దేవుడు, నిన్ను విడివినటువంటి వాడు, ఎడబాయినటువంటి వాడు, చాలిన దేవుడిగా ఉండి నిన్ను నడిపించేవాడు. అందుకని ఇశ్రాయేలు నాకు బండయు మేపెడు వాడును ఆయనే అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. చాలాసార్లు నన్ను చూస్తారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు, ఎవరు నాకు ఆశ్రయంగా ఉంటారని నువ్వు వాపోతున్నావేమో. ఇశ్రాయేలు నాకు దేవుడే బండ, దేవుడే మేపెడివాడు, ఆయనే మన పోషకుడు, మన ప్రతి అవసరతను తీర్చేవాడు. తన మహదైశ్వర్యంలోంచి ప్రతి అవసరతను, అక్కర్ను తీర్చేవాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసేవాడు. అయితే నీవు దేవుని మీద ఆనుకోవాలి, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. నీ జీవితాన్ని దేవాది దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నీకు మేపెడివాడుగా ఉంటాడు, నీ కాపరిగా ఉంటాడు. దావీదు భక్తుడు 23వ కీర్తనలో అదే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి మాట. కనుక ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఆయన బలపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. మా పోషకుడిగా, మా బండగా, మా కొండగా, మా ఆశ్రయముగా ఉన్న దేవా నీకు వందనాలు. ఏమి ఇవ్వగలము నీ ప్రేమ కొరకు నాయన, నీ కృపా వాత్సల్యత కొరకు నాయన, నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.